నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. హైదరాబాద్లో తొలి దశలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు, పేదల ఆత్మగౌరవం నిలిపేలా నిర్మించి ఇస్తామన్న పొంగులేటి. బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అరణ్య ఫామ్ హౌస్కు తరలింపు. రేషన్ దుకాణాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం నిర్ణయం. 25,530 కోట్లతో సార్థక్ పీడీఎస్ పథకం విస్తరణకు కేబినెట్ ఆమోదం. ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందన్న విజయన్, ఈడీ దాడులు తమను బలహీనపరచలేవని వెల్లడి. నాయకత్వ మార్పుపై రేపు మాట్లాడతానన్న సిద్ధరామయ్య, కర్ణాటక గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం.